అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 24వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000096491. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు తెలివితేటలు అధికంగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో కష్ట స్వభావం కలిగిన వ్యక్తులు. ప్రతి ఒక్క చిన్న పనికి కూడా వీరు స్వయంగా అయితే కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వీరి యొక్క సలహాలు, సూచనల ద్వారా సహాయపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలత ప్రకారం వీరి యొక్క పనుల్లో మంచి గౌరవ గుర్తింపులు లభించే అవకాశాలు చాలా మెరుగ్గా అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క రాశిగల వారికి గ్రహాల యొక్క ప్రభావం వీరికి చాలా పరిస్థితులు కూడా మాట తీరు కావచ్చు ఆకర్షణీయంగా అయితే ఉండబోతుంది. ఆర్థిక విషయాల్లో కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. కొన్ని సరికొత్త పనులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడాను సానుకూలంగా సాగిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారు రేపటి రోజున గోధుమలను దానం చేయడం ద్వారా, అలాగే ఆవులకు పచ్చగడ్డి తినిపించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే వీరి జీవితంలో తప్పకుండా చవి చూస్తారు. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని దైవారాధన చేసుకోవడం, అలాగే తులసి మొక్కకు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా వీరికి ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో ఆత్మవిశ్వాసం చాలా మెరుగ్గా అయితే బలపడబోతుంది. వీరు వేసే ప్రతి అడుగు కూడా నిలిచిపోయిన పనులను సైతం కదిలించే విధంగా అయితే విజయబాటలో సాగబోతున్నాయి. స్నేహితులు చేసిన తప్పులను కూడా రేపటి రోజున వీరు తెలుసుకోబోతున్నారు. వీరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా వీరి దృష్టికి రాబోతున్నాయి. అన్ని రకాలుగా కూడా కుటుంబానికి వీరి యొక్క శ్రద్ధ అయితే చాలా అవసరం. వీరి యొక్క కుటుంబంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా వీరు నలిగిపోవడం, ఇబ్బందులకు గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. వీరి యొక్క జీవన శైలి మెరుగుపరచడానికి వీరు చేస్తున్న సరికొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగా లభిస్తూ ఉంటుంది. సురక్షితంగా ప్రతి ఒక్క పనుల్లో కూడా వీరు చాలా బాగా అయితే రాణించగలుగుతారు. వీరి యొక్క రహస్యాలను ఎవరితో కూడా అంత ఈజీగా అయితే పంచుకోరు. రహస్యాలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో వీరు చాలా దిట్ట అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క విషయాలు వేగంగా కానీ సామరస్యంగా కానీ మెరుగుపడుతూ ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారు ప్రజలను చాలా ఆప్యాయతంగా అయితే గౌరవిస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో కొన్ని ఇబ్బందులు గురైనప్పటికీ కూడాను గందరగోళ పరిస్థితుల్లో ఒక పక్క నిర్ణయానికి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో కూడా సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. వీరి యొక్క మాట తీరు కావచ్చు, కుటుంబంలో సభ్యుల్లో జరిగే వాదనలు కూడా కొన్ని దారితీయబోతున్నాయి. ధార్మికంగా అయితే వీరు డబ్బులు ఖర్చు చేసే విధంగా అయితే ఉంటున్నాయి. ఆరోగ్యం క్షీణించబోతుంది. అనుకూలంగా ఉన్న సమయం కూడా కాస్త వీరికి ప్రతికూల సమయంగా అయితే మారే విధంగా అయితే ఉంది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఆనందంగా రేపటి రోజున కొన్ని ఆనందోళన కూడా వీరికి తొలగిపోవడంలో కూడా సరికొత్త ఉత్సాహం పెరుగుతుంది. తోబుట్టువులతో కలిసి చాలా ఆనందంగా అయితే గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మనసు ఉల్లాసంగా అయితే ఉండబోతుంది. చిన్నపాటి మార్పులు కూడా మీ జీవితంలో కలగబోతున్నాయి. స్నేహితులు, బంధుమిత్ర వర్గాలతో సమావేశమై కాస్త ఆనందంగా అయితే గడపబోతున్నారు. సమర్థవంతమైన ఫలితాలను సాధించగలబోతున్నారు. పనితీరులో మెరుగ్గా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున కార్యదక్షత చాలా మెరుగ్గా బడబడబోతుంది. గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు కాబోతున్నాయి. డబ్బు సంపాదించడానికి అన్వేషించవలసిన సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరు చేయబోయే ఉద్యోగానికి, వృత్తికి ఇది గణనీయమైన పదోన్నతి లభించే అవకాశాలు కూడా రేపటి రోజున మీకు కలగబోతున్నాయి. భావోద్వేగంతో తీసుకున్న ఎటువంటి నిర్ణయాలైనా తర్వాత బాధపడవలసిన అవసరం కూడా ఉంటుంది కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. భాగస్వాములతో సరికొత్త ప్రాధాన్య వ్యాపారాలు మొదలు పెట్టడం ద్వారా అటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మెరుగుపరచాలని
ప్రయోజనకరంగా ఉంచాలని అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఏ రోజైతే మీరు వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉంటారో అవన్నీ కూడా మీ యొక్క ఆనందానికి, శ్రేయస్సుకు మరింత అద్భుతమైన సామరస్యాలతో కూడా నిండి ఉంటుంది. మీ యొక్క భాగస్వామి యొక్క సుదూర ప్రయాణానికి కూడా వెళ్ళవచ్చు. మీ యొక్క బంధాలు, సత్సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. అనవసరమైన మాటలు మీ యొక్క మనసును గాయపరచబోతున్నాయి. ఇతరుల మాట తీరు పట్ల మీ యొక్క మానసికత కూడా పాడు చేసుకోకుండా కాస్త అనువుగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క శారీరక ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినపోతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క జీవన శైలిలో సృజనాత్మకతను కూడా ప్రకాశించబోతుంది. అది మిమ్మల్ని ప్రత్యేకమైన, విలక్షణమైన పనిని కూడా చేయడానికి ప్రేరేపించబోతుంది. సరికొత్త ఆలోచనలతో రేపటి రోజున మీరు ఎన్నో పనులు కూడా మెరుగ్గా చేయబోతున్నారు. రేపటి రోజున మిమ్మల్ని మెచ్చుకొని మీకు మద్దతు కూడా పై అధికారులు అయితే ఇవ్వబోతున్నారు. మీరు పనిచేసే వృత్తి వ్యాపార రంగాల్లో మీ యొక్క పనితీరు పట్ల ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు. రేపటి రోజున మీరు సరికొత్త ప్రాజెక్టుల యొక్క వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన కొన్ని ఆత్మవిశ్వాసానికి సంబంధించిన పనులను సైతం కూడా ప్రియమైన వారితో మీరు సమయాన్ని గడపడానికి అయితే ఉపయోగపడతాయి. మీ యొక్క సంభాషణ స్పష్టతగా కూడా ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క భావాలను బహిరంగంగా వ్యక్తపరచకండి. రేపటి రోజున కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. ధైర్యంగా వాటిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని బలంగా అయితే మీ యొక్క స్నేహితుల యొక్క మద్దతు అయితే మిమ్మల్ని నిలబెడుతుంది. ఆదర్శంగా అయితే రేపటి రోజున మీరు ఉండబోతున్నారు. మీ యొక్క ప్రియమైన వారికి ప్రయాణాలకి అవకాశం కూడా, అలాగే మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసే విధంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు తప్పకుండా రేపటి ఎంతైనా అనువైన సమయం అనేది చెప్పుకోవచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకట్టుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. కీలక వ్యక్తులతో సమావేశాలు సైతం రేపటి రోజున మీ యొక్క భవిష్యత్తును చాలా మెరుగుపరిచే విధంగా అయితే ఉండబోతున్నాయి. అలాగే మీ యొక్క ఇతరుల యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఆశించిన ఫలితాలు అయితే రాకపోవచ్చు. వ్యాపార రంగంలో స్వతంత్ర నిర్ణయాలు కూడా మీకు బాగా కలుసుబాటుగా అయితే ఉంటూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అనుభవజ్ఞులతో కూడా సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమమైన నిర్ణయం అని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా గడపబోతున్నారు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉండబోతుంది. పూర్వపులో నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలబోతున్నారు. జీవితంలో పరస్పర అవగాహన పెరిగి అనుకూలమైన వాతావరణం కూడా కలగబోతుంది. మీరు అనుకున్న పనులన్నీ ఒక్కొక్కటి సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. రేపటి రోజున మీ యొక్క వృత్తి వ్యాపార రంగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ఆదాయం బాగా పెరగబోతుంది. మీకు పోటీకి వచ్చిన వారితో సైతం మీరు మీ యొక్క వ్యాపార రంగంలో ముందుకు దూసుకు వెళ్ళే విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో కలుసుబాటుగా, అనుకూలంగా అయితే ఉండబోతుంది. అన్ని విధాలుగా కూడా మీ యొక్క ప్రయత్నం కూడా చాలా సఫలీకృతంగా ఉండబోతుంది. రేపటి రోజున మీకు నచ్చిన వస్తువులు కావచ్చు, అలాగే ఏవైనా కొనుగోలు చేయడానికి కూడా మంచి అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఆనందంగా, ఆహ్లాదంగా మంచి మంచి అనుభవాలు కూడా రేపటి రోజున మీరు వశపరుచుకోబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క శాంతి భద్రతలు కూడా చాలా బాగా చక్కగా ఉండబోతున్నాయి. మీకు సరికొత్త విజయానికి కూడా తలుపు తెరుచుకోబోతుంది. ఏ విధంగా కూడా మీకు వచ్చిన అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజయబాటలో ముందుకు వెళ్తారు. మీ యొక్క వ్యాపారాన్ని సైతం నలుమూలలా విస్తరించడానికి సరికొత్త మార్గాలు కూడా, మీ యొక్క సరికొత్త అవకాశాలు కూడా, సరికొత్త పరిచయాలు కూడా మీకు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి పదోన్నతి కలిగే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున కొంత వివాదాలకు దారితీసే అవకాశం ఉంది కనుక అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ వివాదానికి, వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క రాశిగల వారికి తప్పకుండా దైవారాధన చేయడం, దైవ నామస్మరణ చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అయితే మీకు ఇస్తూ ఉంటుంది. సమయానికి ధనం మీకు తప్పకుండా అయితే సమకూరుతుంది. పెట్టుబడుల్లో తప్పకుండా అధిక లాభాలను గట్టించగలుగుతారు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.